ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 ఎగ్జామినేషన్ అనేది మనకు మార్చి 23న అవుట్ అయిపోయింది. సో ఈరోజు మనకు ఆన్సర్ కీ అనేది మనకు అవుట్ కావడం జరిగింది. అయితే ఎస్టీఏబి టెక్నీషియన్ ఏకి సంబంధించిన ఆన్సర్ కీ చెక్ చేసుకోవడం ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా వాట్ ఇస్ ద ఎగ్జామ్ డేట్ ఫర్ టైర్ 2. ఓకేనా, టైర్ 2లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి, టైర్ 1 అండ్ టైర్ 2. ఓకే, సో పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. ఓకే రైట్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్లీ మీరు డైరెక్ట్గా డిఆర్డిఓ సెప్టెంబర్ 11 వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ లింక్ ఉంటుంది కదా. సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ టైర్ 1 సిబిటి ఎగ్జామినేషన్ ఉంది కదా. సో దాని మీదే మీరు క్లిక్ చేయండి. దాని మీద విజిట్ లింక్ అని ఉంటుంది, ఇలా పాపప్ వస్తుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇలా మీకు ఓపెన్ అవుతుంది. వన్స్ మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క లాగిన్, మీరు ఏదైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో సేమ్ లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేయాల్సింది. ఓకే, సో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్, బోత్ టెక్నీషియన్ ఏ కావచ్చు, ఎస్టీఏ బి కావచ్చు, ఎవరైనా పర్లేదు. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత యువర్ పాస్వర్డ్. ఓకే, సో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్న కనిపించిన క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటిది. ఆఫ్టర్ నెగిటివ్ 0.25 నెగిటివ్ మార్కింగ్ డిడక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క నెగిటివ్ మార్కింగ్ కూడా మీరు చెక్ చేసుకొని మీకు స్కోర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో అండ్ ఫైనల్ రిజల్ట్స్. ఓకే, సో మరి ఫైనల్ రిజల్ట్స్ గురించి కూడా చూద్దాం, అది కూడా చూపిస్తాను. సో ఫైనల్ రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ సిబిటి 2 ఎగ్జామినేషన్ డేట్. ఓకే రైట్. సో ఫాస్ట్గా జరుగుతుంది, ఎందుకంటే ఇదివరకే టైర్ 1 ఎగ్జామ్ సంబంధించి కొంచెం డిలే అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఫస్ట్లీ మనము రిజల్ట్స్ చూద్దాం. ఓకే, ఫైనల్ రిజల్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్ రిజల్ట్స్ రైట్. సో ఈ ఫైనల్ రిజల్ట్స్ గురించి చూసినట్టయితే సో మనకు ఈరోజు ఆన్సర్కి రావడం జరిగింది కాబట్టి ప్రాబబ్లీ మనకు జస్ట్ ఎగ్జామ్ జరిగిన వితిన్ 2 డేస్లోనే మనకు ఆన్సర్కి ఇచ్చినారు కాబట్టి ప్రాబబ్లీ దిస్ మంత్ మార్చ్. ఓకే, సో మార్చ్ ఎండింగ్ కల్లా మీకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మార్చ్ ఎండింగ్ కల్లా మీకు ఫైనల్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మరి సిబిటి 2 ఎగ్జామినేషన్. ఓకే, సో సిబిటి 2 దట్ ఈస్ టైర్ 2 ఎగ్జామ్ డేట్ ఫర్ టెక్నీషియన్ ఏ, అదేవిధంగా ఎస్టీఏ బికి సంబంధించి టైర్ 2 ఎగ్జామ్ డేట్ వచ్చేసి మీకు May 1st. కేవలం మీకు ఇస్తే ఒక 30 డేస్ లేదా 35 డేస్, అంతకుమించి అప్ టు 40 డేస్ లోపు మాత్రమే మీకు టైం ఇస్తారు. సో ప్రాబబ్లీ May 1st వీక్లో. ఓకే, సో May 1st వీక్లో మీకు సిబిటి 2 ఎగ్జామినేషన్ అనేది మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా May 1st వీక్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండడానికి ఎక్కువగా ప్రాబబిలిటీ అయితే ఉంది. ఓకేనా, దిస్ ఈస్ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ ఎండింగ్ లోపల మీకు వస్తాయి ఖచ్చితంగా. సో మార్చ్ ఎండింగ్ లోపు మీకు ఫైనల్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. సో అదేవిధంగా ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో మీకు టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, రైట్. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి. సో ఆన్సర్కి విషయంలో మీరు మీ యొక్క క్రెడెన్షియల్స్ యూజ్ చేసి చెక్ చేసుకోండి. ఎవరైనా నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ చూద్దాం, వేరియస్ కేటగిరీ వైజ్ బోత్ టెక్నీషియన్ ఏ అండ్ ఎస్టీఏ బి. కట్ ఆఫ్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.